సాయంత్రానికి టిఫిన్ కోసం అని చెప్పి బొబ్బర్లు అయితే నానబెడుతున్నాను అనమాట. ఇంకా మేమైతే బొబ్బరి పప్పు అంటాము. మరి ఏమంటారో నాకు తెలీదు మీరు. తర్వాత ఇంకా నానబెడుతున్నా అనమాట. సాయంత్రం అంటే ఈరోజు ఫ్రైడే అంటే ఇది ఫ్రైడే రోజు మినీ వ్లాగ్ అనమాట. అందుకని చెప్పేసి ఇంక సాయంత్రానికి టిఫిన్ ఉండాలి కదా అని బొబ్బరి పప్పు అయితే నానబెట్టేసాను. ఇంక సాయంత్రం అయితే ఇంటి పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా బయట ఇల్లు ఆకులు అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఊడ్చేసి ఇంకా కల్లాపు కూడా జల్లేసి ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే పప్పు కడుగుతానని ముందైతే ఈ పళ్ళు చేసుకుంటున్నాను. ఇంకా మా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంతేనండి, తొందరగా అయితే ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసాను మనం తొందరగా అయితే పని స్టార్ట్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా. నాకేనా లేకపోతే మీకు అలాగే ఉంటుందా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ముగ్గు పెట్టేస్తున్నాను. మాకు ముగ్గు అయితే అస్సలు బాగా రావట్లేదు. ఇంకా ఇసుక కలిపేస్తున్నారో ఏంటో మరి ముగ్గు ఈనంతంగా రావట్లేదు అనమాట. ఇంకా ఇక్కడైతే ముగ్గులు పెట్టేస్తున్నాను. ముగ్గులు పెట్టిన తర్వాత ఇంకా బొబ్బరి పప్పు నానబెట్టాను కదా, ఇంకా అది కూడా కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకొని ఇంకా మిక్సీలో అయితే వేసేసాను. అమ్మ అయితే గ్రైండర్లో వేస్తుందండి, కానీ నేను బొబ్బర్లు అయితే ఇంకా మిక్సీ గిన్నెలోనే వేసాను. అంటే అంత ఎక్కువ పప్పు కూడా కాదు, ఇంకా గారెలకి అయితే కనుక గట్టిగా వస్తాయని చెప్పేసి గ్రైండర్లో వేసేది అమ్మ. నేనైతే ఇంకా దోశలే కదా వేసుకుంటాము అని చెప్పేసి ఇంకా మిక్సీలోనే వేసేసాను అనమాట. ఇంకా నీట్గా అయితే కడిగేసుకొని ఇంకా అందులో ఒక 4 పచ్చిమిరకాయలు, ఇంకా ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ఇంకా వేసుకొని అయితే మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా కలిపేసుకొని తగినంత సాల్ట్ కూడా కలుపుకొని దోశలు అయితే వేసుకున్నాను అనమాట. మా ఆయన అయితే మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళారు. ఇంకా ఆయన అయితే బాక్స్ పట్టుకెళ్ళిపోతారనమాట నైట్కి. ఇంకా మాకే అని చెప్పేసి ఇంక టిఫిన్ అయితే వేసేసుకొని పిల్లలకి పెట్టేసి ఇంక నేను కూడా తినేసాను. ఇదండి ఇవాళ మినీ వ్లాగ్. మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి వెళ్ళచ్చు.